యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఉన్నటువంటి ఆ విలువైన శ్రేష్టమైనటువంటి కార్యాలు, సిలువనాథుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన కాచినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డామని, ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన క్రియలను కలిగి ఉండుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసినదని మనం వింటూ ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి వాక్యోపదేశాన్ని మనము విన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మరి ఒకటి మనకు అనుగ్రహించినది ఏమిటి అని దేవుని యొక్క వాక్యములో నుండి మనము చాలా జాగ్రత్తగా విందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చాలండి, చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగిన పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మేము ఉన్నాము. నీ గొప్ప మాటలు వినుటకు మేము సిద్ధముగా ఉన్నాము. నీవే మాట్లాడండి. నీ మాటలు మధురం. నీ మాటలు మా జీవకు బలం, మాకు ధైర్యం, మాకు స్వస్థత. గనుక మీరే మాట్లాడి నీ బలమైన వాక్యోపదేశాన్ని వివరించి బలపరచి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒళ్ళంతా రక్తము ముళ్ళకిరీట్ తలపై పెట్టిరి, ఒళ్ళంతా రక్తము తలపై పెట్టిరి. ఒకడు బల్లెంపోతో పొడవా, నీలో రక్తమోక చిల్లోలాయెను.
ఒకడు బల్లెమోతో నీలో రాక్తము చిల్లోలాయెను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల దగ్గర నివాసము చేస్తున్న మనము దైవ వాక్యోపదేశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయనలో నుండి వచ్చిన అమూల్యమైనటువంటి రక్తము శిరస్సులో నుంచి కారిన రక్తమైనను, ఆయన శరీరములో నుండి కారిన రక్తమైనను కాలువలుగా ప్రవహించుకుంటూ ఈ లోకములో ఒక విలువైన కార్యమును చేయుటకు ఆయన రక్తము పరిగెత్తినది. వాక్యములో మనము జాగ్రత్తగా ప్రకటన గ్రంథములో మనము చూచిన ఎడల రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు అందులో దాచబడి ఉన్నవి. అందులో మొదటిది ఏమిటి అని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే, యేసు రక్తము ద్వారా జయము. యేసు రక్తము ద్వారా జయము. ఇది మొదటి భాగము. లేఖనములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు, గొర్రెపిల్ల అనబడే యేసు రక్తము ద్వారా వారు ఏమి పొందిన వారు అని వ్రాయబడినదంటే, జయమును పొందినటువంటి వారు. దేవుని వాక్యాన్ని మీరు బాగా అర్థము చేసుకోనండి. ఈ లోకములో జయము, విజయం అనేటువంటిది మానవుని జీవితానికి చాలా ప్రధానమైనటువంటిది. జయము, విజయము లేఖనములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క సత్యములు ప్రతి మనుష్యుడు కూడా తన జీవిత విధానములో జయము, విజయము అనేటువంటిది అవసరం. మొట్టమొదటిగా మానవుని యొక్క మనుగడలో స్కూలుకి వెళ్ళుచున్నటువంటి కాలము నుండి ప్రతి ఏడాది వారికి ఏమి కనబడుతుందంటే, జయము, అపజయము, ఫెయిల్, పాస్ అవుట్. వారు బాల్యములో అలాగే ఫెయిల్, పాస్ అవుట్. యవ్వనములో కూడా ఫెయిల్, పాస్ అవుట్. ఉద్యోగ రీత్యా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఫెయిల్, సెలెక్ట్. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను, వివాహమైన తర్వాత వారు వివాహ దాంపత్య జీవితంలో ఫెయిల్, పాస్. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. పిల్లలను పెంచుటలో ఆ తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? పిల్లలను పెంచుటలో, పిల్లల భవిష్యత్తు విషయంలో వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, వాటిలో వారు విఫలమైపోయారా? వాటి విషయంలో ఫెయిల్ అయిపోయారా? లేక ఆ బిడ్డల విషయంలో
ఆ తల్లిదండ్రులు పాస్ అయ్యారా? అందుకే నేను అంటాను, ప్రతి విషయంలో కూడా మానవుని జీవితంలో ఊహ వచ్చిన దగ్గర నుండి మనుష్యుని వెంబడించుతున్నది ఏమిటంటే జయమా అపజయమా, జయమా అపజయమా. రకరకాలుగా మనము చూడగలము. అలాగుననే ఆత్మీయ జీవితములో కూడా ప్రభుని కలిగిన జీవితములో కూడా, ప్రభుని కలిగినటువంటి బ్రతుకులో కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు జీవితములో జయమా అపజయమా? ప్రియులారా, సాతాను కబంధాస్తాల మధ్య నలిగిపోయి లోక సంబంధిగాను, దురాశల సంబంధిగాను, పాప సంబంధముగాను, పాప బ్రతుకును కలిగిన వారిగాను మరలా తిరిగిపోయి లోకాశలో లోక సంబంధమైన జీవితంలో పడిపోయిన వారా, లేక సాతానుడు తెచ్చిన ఎన్ని శ్రమలైనా, సాతానుడు తెచ్చిన ఎన్ని బాధలైనా, సాతానుడు తెచ్చిన ఎన్ని కష్టములైనా, సాతానుడు తెచ్చిన ఎన్ని చిక్కులైనా, ఎన్ని రకాల అపాయములైనా వాటిలో అపజయమేనా? సాతానుడు గెలిచాడా? లేక క్రీస్తును నమ్మినటువంటి మనము జయమును పొంది ఉన్నామా? దేవుని యొక్క వాక్యములో మనము చాలా జాగ్రత్తగా ఈ అంశములను మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుందాము. దేవుని స్తోత్ర. అటు శారీరక సంబంధమైన జీవితములో కూడా మనుషునకు ఏమి కావాలంటే జయమే కావాలి, కానీ అపజయం అనేటువంటిది కుదరదు. రక్షణ పొందిన వారిలో కూడా, బాప్తిసము పొందినటువంటి వారిలో, ఆయన విలువైన రక్తముతో కడగబడినటువంటి బిడ్డల యొక్క జీవితములో, ప్రభుని కలిగినటువంటి ఆ బిడ్డల జీవితములో కూడా వారు సాతాను ద్వారా ఆ పోరాటములో ఓడిపోతిరా, జయమును పొందితిరా? ప్రియులారా, వాడు తెచ్చిపెట్టిన అనేకమైన చిక్కులు, వాడు తెచ్చిపెట్టిన అనేకమైన బాధలు, వారు తెచ్చిపెట్టిన అనేకమైన నిందలు, అవమానములు, రోగములు, ఒక్కొక్క పర్యాయము ఇక మాకు ప్రభు వద్దులే, మాకు ప్రార్థన వద్దులే, మాకు విశ్వాస జీవితం వద్దులే, ఈ బైబిల్ గ్రంథము వద్దులే అని ప్రక్కన పాడివేసి సాతానికి జయమిచ్చేలాగా, వారు ఓడిపోయేలాగా వారి విశ్వాస జీవితములో ఇలాంటివి అనేకమైనవి జరుగుతూనే ఉన్నవి. దేవుని స్తోత్ర. అందుకే నేను దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క మాటలను బట్టి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జయము క్రైస్తవ జీవితములో కలిగిన దేవుని బిడ్డలైన వారు శారీరకమైన జీవితములోనైనా, ఆత్మీయ జీవితములోనైనా మనము ఏమి కలిగి ఉండవలనంటే జయమే, జయమే, జయమే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. లేఖనములో వ్రాయబడిన దేవుని మాటలను బట్టి, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని సత్యములను బట్టి, బైబిల్ గ్రంథములో బాలుడైనటువంటి దావీదును మనము జ్ఞాపకము చేసుకుంటే, ఈ దావీదు దగ్గర ఉంచబడిన విశ్వాసము, ఈ దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి.
మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనము నుండి చదువుకుందామండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి ఆ శిరస్నానము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచములను తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక ఆ వాటిపైన ఆ కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది. ఆ చూచుకొని తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, ఆ వీటితో నేను వెళ్ళలేనని ఆ సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నపు రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెలు చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయునకు చేరువనకు పోయెను. దేవుని స్తోత్ర. వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళుతున్నాడు దావీదు, బాలుడైనటువంటి దావీదు. ఆ యుద్ధములో ఎవరికి జయము రావాలంటే దావీదునకే జయము రావాలి. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. లేఖనములో వ్రాయబడిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి పట్టుకోవాలి. యుద్ధానికి వెళ్ళేవాడు ప్రియులారా డాలు పట్టుకోవాలి. యుద్ధానికి వెళ్ళేవాడు కవచాలు తొడుచుకోవాలి, శిరస్సామి వేసుకోవాలి. అప్పుడు యుద్ధ భూమికి వెళ్ళాలి. వాటన్నిటిని ప్రక్కన పడేశాడు. ఇవి నాకు వాడుకు లేవు. వాడుకు కలిగినవి దావీదునకు వాడుక కలిగినవి కొన్ని ఉన్నాయి. ఏమిటి అనంటే ఒడిసెల. దావీదునకు వాడు కలిగినది ఒకటే రాయ. దావీదునకు వాడుక కలిగినది ఒకటే ఏటిలోనికి దిగడం. ఇదే వాడుక. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి ఏం చేశాడు? ఏటి కర్ర చేత పట్టుకున్నాడు. ఒకటి కర్ర, రెండవది ఏటి లోయకు, 3 5 రాళ్ళు, 4 చిక్కము నింపుకొనుట, 5 ఒడిసెలను పట్టుకొనుట. 5 కార్యాలు చేశాడు. దావీదునకు ఒరకనే జయం వచ్చిందా? దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు బహిరంగ మనకి కొన్ని అర్థాలు కనబడుతున్నవి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఆత్మీయమైనటువంటి అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు 5 కలిగి ఉన్నాడు. 5తో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ భూమిలో 6 మూరల జానుడు కలిగిన గొల్యాథే అంటున్నాడు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? కర్ర పట్టుకుని వచ్చావు. నిన్ను చంపిన దేవతలకు ఆహారముగా వేస్తాను, కాకులకు గద్దలకు ఆహారముగా వేస్తానన్నాడు. దేవుని స్తోత్ర. తన చిక్కములో ఉన్న రాయను తీసి ఒడిసెలలో పెట్టి గిరగరా తిప్పుచు, ఈ యుద్ధము నాది కాదు యెహోవాదే అని చెప్పుచు నొసలబెట్టి కొట్టగా అతడు కూలిపోయాడు, నాశనమైపోయాడు, పడిపోయాడు. పరిగెత్తుకుని పోయి ఒక ఏటుకు ఏం చేశాడండి? తలను ఛేదించాడు. ప్రియులరా, దావీదునకు జయము.
దేవుని స్తోత్ర. హల్లెలూయా. దావీదునకు ఏమొచ్చినదంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జయము కనబడింది. గొల్యాతును చంపక ముందే దావీదు గొల్యాతు మీద ఉంచబడిన దురాత్మలన్నిటితో దైవాత్మ ద్వారా పోరాడి గెలిచాడు. ఇది దైవజనుడు చెప్పిన మాట. దేవుని స్తోత్ర. వాక్యములో కొంచెం లోతుకు వెళదాము. కర్ర అనగా దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకునే అలవాటు. కర్ర అనగా అర్థం ఏంటి? దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే అలవాటు. మోషే చేతిలో కూడా దేవుడు ఏం పెట్టాడు? ఒక కర్రను పెట్టాడు. ఆ కర్రే అద్భుతాలు చేసింది. ఆ కర్ర ద్వారానే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ప్రియులరా, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. లేఖనములో వ్రాయబడిన దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సత్యములు ఎలాగున దావీదు కర్ర పట్టుకున్నాడో, అలాగే నేటి దినమున క్రైస్తవ సంఘములో ఉంచబడిన ప్రతి బిడ్డకు శరీర సంబంధమైనటువంటి జయములు రావాలన్నా వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో వ్రాయబడిన మాటను బట్టి ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రయాణములో సాతానుడు పెట్టే పలు విధములైనటువంటి బాధల వైపు జయము రావాలన్నా ప్రభు చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎవరి చిత్తం? నీ ఇష్టము కాదు. నీ ఇష్టము అనుకున్న దినమున నీకు ఏమి కలుగుతుందంటే అపజయమే. ఏంటది? గట్టిగా చెప్పండి. అపజయమే. నీ ఇష్టం. చాలామందికి స్వబుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. ఏం పని చేస్తుందమ్మా? గట్టిగా చెప్పండి. స్వబుద్ధి అంటే వాడి సొంత బుద్ధి. మనకి పాస్టర్ గారు, అయ్యగారు ఆదివారం వరకే. ఏంటమ్మా? అయ్యగారు మనకి ఎంతవరకు? ఆదివారం వరకే. ఆదివారం కూడా ఎన్ని గంటలు? 2 గంటలు 3 గంటలు అంతే. అంతే, అయిపోయింది. అక్కడ అయిపోయింది. ఇంకా వారమంతా ఆయన గొడవ ఏంటి? వారమంతా దేవుని గొడవ ఏంటి? వారమంతా ఆయన గొడవ ఏంటి? ఆ సన్నిధి గొడవ ఏంటి? ఆ ప్రార్థన గొడవ ఏంటి? స్వబుద్ధి. అందుకే దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆ యెహోవా మీద నమ్మకుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. సామెతలు 3:5 మనము చూడగలుగుతున్నాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడిన దేవుని వాక్యము. మళ్ళా చదువమ్మా. నీ స్వబుద్ధిని, ఎవరి బుద్ధిని ఆధారం చేసుకోకూడదు? గట్టిగా చెప్పండి అమ్మా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు. ఎవరి అధికారానికి? ఆదివారం ఒకరోజేనా? ఆదివారం 3 గంటలేనా? దేవుని అధికారానికి ఒప్పుకునేది. వాక్యములో వ్రాయబడిన దేవుని మాట, దావీదులో ఉన్నటువంటి అనుభవం అదే. స్వబుద్ధిని విడిచిపెట్టాడు. స్వబుద్ధిని విడిచిపెట్టి, తన సొంత బుద్ధిని విడిచిపెట్టి, దేవుడు ఏ నియమించాడో ఆ నియమము ప్రకారముగా వాక్యములో ఏమని వ్రాయబడింది? నీ జీవిత కాలమంతా, మళ్ళా చదువమది, నీ ప్రవర్తన అంతటిలో
ఆయన అధికారమునకు ఒప్పుకొను. దేవుని స్తోత్ర. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యములు, ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. స్వబుద్ధి పనికిరాదు. స్వబుద్ధి వస్తే అప్పులు పాలైపోతావు. స్వబుద్ధి వస్తే ఏమండి శ్రమల పాలవుతావు. స్వబుద్ధి వస్తే చిక్కులు పాలైపోతావు. నీ జీవితంలో ఎప్పుడు జయం అనేది కనబడదు. ఓడిపోవడమే, ఓడిపోవడమే, ఓడిపోవడమే. అన్నిటిలో అపవాదే నీ మీద పెత్తనం చేసి నిన్ను ఓడిపోవునట్లుగా చేస్తాడు. అందుకని ప్రవర్తన అంతటిలో చెప్పండి, ఆయనకు అధికారం ఇవ్వు. అప్పుడు నీ త్రోవ ఎలాగుంటుంది? సరళము చేయబడతాడు. దేవుని స్తోత్ర. కర్ర పట్టుకున్నాడు దావీదు. కర్ర పట్టుకున్నాడు దావీదు. దేవుని అధికారమునకు లోబడ్డాడు దావీదు. దేవుని అధికారమునకు లోబడ్డాడు. రెండవది ఏం చేశాడు అని మనం చూచినట్లయితే ఏటి లోయలోనికి దిగాడు. దేవుని స్తోత్ర. ఏటి లోయ అనగా ఆత్మీయమైన అర్థం ఏమిటంటే దైవ సన్నిధి అనే లోయలోనికి దిగవలెను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ దిగాలి? దైవ సన్నిధి, ప్రార్థన అనేటువంటి లోయలోనికి దిగవలెను. వాక్యమును మీరు బాగా అర్థం చేసుకోండి. దైవ సన్నిధి ధ్యానము, సన్నిధి అనుభవము కలిగినటువంటి వారై ఆ సన్నిధి లోయలోనికి దిగవలెను. ప్రియులారా, అది రెండవది. మూడవది ఏమిటి అని మనం చూచినట్లయితే అక్కడ దొరుకుతున్నాయి 5 నున్నపు రాళ్ళు. దేవుని స్తోత్ర. ఆయన సన్నిధిలో నీవు దిగితే అక్కడ దొరుకుతుంది 5 గాయములను పొందిన క్రీస్తు. దేవుని స్తోత్ర. 2 చేతులలో 2 గాయాలు, మేకులను కొట్టి గాయపరిచారు. 2 కాళ్ళలో 2 గాయాలు, ప్రక్కలో బల్లెపు పోటు. ఎన్ని కనబడ్డాయి చెప్పండి అమ్మా? 5 గాయములు. 5 రాళ్లకు సూచన. అనగా లోయలోనికి దిగాడు కనుకే క్రీస్తు ప్రభు దొరికాడు. 5 గాయములను పొందిన ఆ ప్రభువే దొరికాడు. రక్తమును కాచిన ప్రభువే, విలువైన రక్తమును కాచిన క్రీస్తే, మానవులకు జయమును అనుకరించే ఆ పరలోక నాథుడైన దేవుడే అక్కడ దొరికాడు. దేవుని స్తోత్ర. నువ్వు బజార్లో తిరిగితే దొరకడు. అందుకే పరమగీతంలో బుద్ధి లేని కొంతమంది ఎక్కడ తిరిగారట? సంత వీధులలోను, చదవండి, రాజవీధుల్లోను అక్కడ తిరుగుతున్నారట. పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం నుండి, రాత్రి వేళ పరుయుండి నేను నా ప్రాణప్రియుడును వెతికినను కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను ఆ వెదుకుదును, నా ప్రాణ ప్రియుని వెదుకుదును అనుకొంటిని. నేను ఎంత వెతికినను అతడు కనబడలేదు. మొదటిది ఏంటట? ఏమి కనబడుతుంది అక్కడ?
పరుండి వెతుకుతున్నది కనబడునా? మంచం మీద పండుకుని వెతుకుతే క్రీస్తు ప్రభు గాయములను పొందిన క్రీస్తు దొరుకునా? పరుండి వెతికినను, నిద్రపోతూ వెతికినను దొరకడు ఆయన. తర్వాత పట్టణము వెంబడి అనగా పట్టణాలు తిరిగితే ఆయన దొరుకునా? తర్వాత సంతలు చేసుకుంటూ జీవితాన్ని నడిపించుకుంటే ఆయన దొరుకునా? రాజవీధులలో తిరిగితే ఆయన దొరికినా? ఎన్ని ప్లేసులు వచ్చాయి? ఒకటి మంచం, 2 పట్టణం, 3 సంత వీధి, తర్వాత రాజవీధులు. ఎన్నోదది? ఎంత వెతికినా దొరకడు. మరి దావీదుకి ఎక్కడ దొరికేశాడు? దైవ వాక్యములో వ్రాయబడిన మాటలు, వ్రాయబడినటువంటి సత్యములు, సన్నిధి అనుభవాన్ని కలిగిన వాడై ఏటిలోయ జీవ జలము ఉండే ఓట అక్కడికి దిగిపోయి అతడు ఏరుకున్నాడు 5 నున్నపు రాళ్ళు. దేవుని స్తోత్ర. మొదటి గాయం, 2వ గాయం, 3వ గాయం, 4వ గాయం, 5వ గాయం 5 కార్యాలను సూచిస్తుంది. మొదటి గాయం ఏంటో తెలుసా? శత్రువును కూల్చుటకు మొదటి గాయమును పొందాడు. దేవుని స్తోత్రం. 2వ గాయం ఏంటో తెలుసా? పాపిని రక్షించుటకు రక్షణ భాగ్యమును అనుగ్రహించుటకు 2వ గాయమును పొందాడు. 3వ గాయము ఎందుకో తెలుసా? నిన్ను స్వస్థపరచుటకు. నీలో ఉన్నటువంటి రోగము, ఏ రోగం అయితే ఉందో ఆ రోగమును తీసివేయడానికి, ఆ రోగమును తొలగించడానికి, ఆ రోగమును స్వస్థత కలుగు చేయడానికి 3వ గాయము పొందాడు. 4వ గాయము ఎందుకు తెలుసా? నిన్ను బలపరచుటకు, బలవంతులైన వారిగా చేయుట కొరకు 4వ గాయము. 5వ గాయము ఎందుకు అంటే నిన్ను భద్రము చేసుకొనుటకు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలను బట్టి 5 గాయములు, 5 రాళ్ళును అతడు చిక్కములో నింపుకున్నాడు. చిక్కము నిండకుండా యుద్ధానికి వెళ్ళలేదు. చిక్కము నిండకుండా యుద్ధ భూమికి వెళ్ళలేదు. చిక్కము నిండిన తర్వాతే యుద్ధ భూమికి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనములో వ్రాయబడిన మాట 5 గాయముల కలిగిన క్రీస్తు అనబడే ఆయనను, తన అమూల్యమైన రక్తమును గార్చిన ఆ క్రీస్తు చేత నీ హృదయం అనే చిక్కము నింపుకున్నప్పుడే నీవు యుద్ధ వీరుడు. దేవుని స్తోత్ర. అప్పటి వరకు నువ్వు యుద్ధ వీరుడు కాదు. నీ హృదయం అనే చిక్కమును నింపుకొన్నప్పుడే, ఎలాగూ దావీదు చిక్కమును నింపుకున్నాడో అలాగే సిలువ వేయబడిన క్రీస్తు, మానవుల పాప పరిహార్థము కొరకు రక్తమును కార్చిన క్రీస్తు, విమోచన చేసిన క్రీస్తు. ప్రియులారా, వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, పరిశుద్ధపరిచిన క్రీస్తు. ఆ ప్రభుని మనం ఏం చేసుకోవాలంటే మన హృదయం అనే చిక్కాన్ని నింపుకోవాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు హృదయం అనే చిక్కము 5 గాయముల కలిగిన క్రీస్తు ప్రభుతో, విలువైన రక్తమును కాచిన ఆ క్రీస్తు ప్రభుతో మన హృదయమును నింపుకున్నప్పుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా,
మన హృదయమును నింపుకోవాలి. అప్పుడే యుద్ధానికి వెళ్ళాలి. ఎవరితో? సాతానుతో. అప్పుడైతే యుద్ధానికి వెళ్ళాలి. ఎవరితో? సాతానుతో. సాతాను సంబంధ శక్తులతో, దురాత్మలతో, శ్రమలతో, బాధలతో, కష్టములతో, వ్యాధులతో, చిక్కులతో, వాడు తెచ్చిపెట్టే భయంకరమైన అనేకమైన వాటితో అప్పుడే యుద్ధమునకు వెళ్ళవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయం ఎంతవరకు నిండింది? మీ హృదయం ఎంతవరకు నిండింది? యేసు రక్తముతో నిండి ఉందా? అమూల్యమైన ఆ క్రీస్తు రక్తముతో నిండి ఉందా? 5 గాయములు కలిగిన క్రీస్తు హృదయం నిండా నిండి ఉందా? చిక్కం నింపుకోవాలి. ఏంటమ్మా? హృదయ చిక్కమును నింపుకొని ఇప్పుడు ఒడిసెల చేత పట్టుకుని వెళ్ళినట్టుగా మనము ఏమి చేయవలనంటే, ఒడిసెలు అనగా ఆత్మీయమైన అర్థం ఏమిటంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. నీ హృదయం చిక్కమనే హృదయములో 5 గాయములు కలిగిన క్రీస్తుని నింపుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన చెప్పండి జయాన్ని, విజయాన్ని చేకూర్చలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయమును, విజయమును చేకూర్చలేదు. శ్రమల మీద జయము రాదు. చిక్కుల మీద జయము పొందలేము. ప్రియులారా, ఇంటిలో ఉన్న గలిబిల మీద జయము పొందలేము. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట, యేసు క్రీస్తు 5 గాయముల కలిగిన మన ప్రభువే, లోక రక్షకుడుగా ఉన్న మన ప్రభువే, అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువే. నీ హృదయములో ఆయన హృదయ చిక్కములో నింపబడిన తర్వాత అప్పుడు ప్రార్థన అనే ఒడిసెలను పట్టుకుని ప్రార్థన అనే దానితో గిరగిరా తిప్పాలి. దేనితోనమ్మా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీలో రోగం ఉంది, చెయ్యేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనే చేస్తున్నానా లేకపోతే తూ పో అంటున్నానా? మాట్లాడరే. ప్రార్థనే. దెయ్యం పట్టుకుంటే ప్రార్థనే. పాస్ అవ్వాలంటే ప్రార్థనే. బతుకు బాగాలన్నా ప్రార్థనే. వ్యాపారం వృద్ధి అవ్వాలన్నా, అభివృద్ధిలోకి రావాలన్నా, పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా ఏం చేయాలి? చివరిలో యేసు నామమున. ఆయన ఏమన్నాడు? ఈ యుద్ధము యెహోవాదే అని ఎలా ఉచ్చరించాడో నోటితో, అలాగే చివరిలో యేసు నామమున వేడుకొనుచున్నాము అనగానే నీకేం జరుగుతుందో తెలుసా? జయమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేని ద్వారానైనను నీవు జయము పొందలేవు. మరి దేని ద్వారానైనను జయము పొందలేవు. ఒక్క ప్రభు ద్వారానే. యేసు ప్రభు వారు ఎలాగున అన్ని విషయాలలో జయము పొందారు. అన్నిటిలోనూ ఆయనకి ఏం కలిగింది చెప్పండి? జయమే, జయమే, జయమే. అలాంటి జయమే క్రీస్తుని కలిగిన మన జీవితంలో కూడా జయమే. దేవుని స్తోత్రం. మనం వేటి మీద మనం జయిస్తాం చెప్పండి? మాట్లాడరే. మీకు అసలు ఎన్ని జయాలు వచ్చాయి? మీకు వచ్చిన జయాలేంటో మీకు తెలుసా? ఎన్నిటి మీద జయం కలిగింది? పాపం మీద జయం కలిగింది. దేని మీదమ్మా? పాపం మీద. పాపము తెచ్చి పెట్టిన అపవాది మీద మనకి ఏం కలిగింది? జయము కలిగింది. పాపమును బట్టి తెచ్చి పెట్టిన శిక్ష. మనం యాక్చువల్గా ఏం చేయబడాలంటే శిక్షింపబడాలి. ఆ శిక్ష మీద మనకి ఏమొచ్చింది? జయం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? మరణం మీద జయం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఈ లోకములో ఉన్న అనేక శ్రమల మీద,
అనేక బాధల మీద, అనేక కష్టముల మీద, అనేకమైన చిక్కుల మీద మనకి ఏం కలుగుతుందంటే జయమే, జయమే, జయమే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వ్యాధుల మీద జయమే, నిందల మీద. మరి ఏం జయం వచ్చిందంటే ఏం మాట్లాడతలే. ప్రార్థన అనే ఒడిసెలతో యేసు నామము చెప్పి మనము విసరగా గుళ్యాతులాగు కనబడుతున్న శ్రమలు, బాధలు, కష్టాలు, చిక్కులు అన్నిటి మీద మనకి ఏం కలుగుతుందంటే జయమే. దేవుని స్తోత్రం. జయమే. ఆ జయము కలిగి ఉండడానికి దేవుడు మనకు కొన్ని వస్త్రాలను ఇచ్చాడట. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక పాఠము 6వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుకుందాం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, నీ శక్తి కాదు అమ్మా, నీ శక్తి అనుకుంటున్నావేమో, నీ బలం అనుకుంటున్నామేమో, కాదు. తొదకు అంటే చివరకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండముల మీద దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అందుచేతను అమ్మా ఆపద్దినమందు వాటిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై పిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మీకు జయము రావాలంటే ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చిన సర్వాంగ కవచం. హల్లెలూయా. లేకపోతే మీకేం రాదు, జయం రాదు. మన బైబిల్ మిషన్కి ఏమొచ్చింది? జయం వచ్చింది. ప్రియులరా, ప్రభు మీ పక్షంగా ఉన్నాను అని దేవుడు నిరూపించాడు, జయమిచ్చాడు. అంటే మీ పక్షముగానే ఉన్నాను, మీ హృదయాలలో నిండి ఉన్నాను అని నిరూపణ చేశాడు ఆయన. జయం. దేవుని స్తోత్ర. దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించుకొని మనము జయశీలుడిగా ఉండాలి, ఓడిపోకూడదు. యోదయ జనాంగం ఒక్క దేవుడికి మాత్రమే వారు తలంచుతారు. మిగతా వాళ్ళు ఎవరికి తల ఉంచరు, మొక్కరు. ఒక్క దేవుడికి ఒక్కడికే. అందుకే వాళ్ళు ఇలా తల వంచడం కానీ ఎప్పుడూ కూడా తల వంచరు. వాళ్ళు దేవునికి ఒక్కడికే తల వంచుతాడు. మనం అయితే చెప్పండి, అన్నిటికీ వాడు దేవునికి మాత్రమే తల వంచుతాడు, ఇంకెవరికి తల వంచరండి. ఇప్పుడు అంతే. మన యుద్ధం ప్రకటించబడింది, ఎవరికి వారు తల వంచరు. వాళ్ళకున్న జ్ఞానం ఏంటో చెప్పమంటారా? అరబ్ దేశాలు చాలా ఉన్నాయి, చాలా ఆస్తి కలిగిన దేశాలు, చాలా బాంబర్స్ ఉన్నాయి, ఫైటర్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుందో తెలుసా? మన ఆంధ్ర ఎంత ఉందో అంత ఉంటుంది. కానీ ప్రపంచమంతా వాళ్ళకి
గడగడలాడిపోతారు. అరబ్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళి నాశనం చేసేద్దాం అనుకున్నారు, కానీ చేయలేరు. ఎందుకో తెలుసా? మీకు సెల్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ అయినా చిన్న ఫోన్ అయినా దానికి ఐఎం అని ఒక చిప్ ఉంటుంది. ఎంఐ కాదు, ఐఎం. బ్యాంకులో కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్లో మీ పేరు కొట్టి డబ్బులు ఇస్తారు. అందులో ఐఎంఐ చిప్ ఉంటుంది. విమానములు ఎగురుతాయి చూసారా, అందులో ఐఎం చిప్ ఉంటుంది. అంటే ప్రతి సెల్ ఫోన్లో, ప్రతి కంప్యూటర్లో, ప్రతి దానిలో కూడా ఐఎంఐ అది వాళ్ళు కనిపెట్టారు. దాని ద్వారానే ప్రపంచమంతా ఏమవుతుందంటే నడుస్తుంది. వాళ్ళు అక్కడ కూర్చుని చిన్న మేట ఉంటుందట, ఆ మేటలో నొక్కగానే ఈ ఐఎంఐలు పనిచేయడం మానేస్తాయట. అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ని సెల్ ఫోన్లు ఏమవుతాయి? అయిపోతాయి. అంటే కమ్యూనికేషన్ అయిపోద్ది, బ్యాంకు లావాదేవీలు ఆగిపోతాయి, ఎగురుతున్న విమానాలు కింద పడి, వాళ్ళు విమానాల మీద వెళ్ళి బాంబులు వేద్దామనుకున్న విమానాలు కూడా ఏమవుతాయి? కింద పడిపోతాయి. కింద ఉన్నాయి అయితే పైకి లేవు, మొత్తం అస్తమయం అయిపోద్ది. ప్రపంచం అంతా ఇప్పుడు దేని మీద ఆధారపడింది చెప్పండి? ఐఎం మీదే. దాన్ని వాళ్ళే తయారు చేస్తారు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. రండ్రా అన్నారట. అంటే ఎందుకంటున్నానంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి కూడా యుద్ధానికైనా సాతానికైనా ఏ విధమైన వాటికైనా వారు తల వంచారు. నెబుకద్నెజరు కూడా ప్రియులారా ప్రతిమను ఏర్పాటు చేసి షడ్రకు మేషక్కు అబేద్నెగో వారిని తీసుకొచ్చి నమస్కారం చేయండి అంటే, మేము జీవము కలిగిన దేవునికి మేము తల వంచుతాం కానీ నువ్వు నిలవబెట్టిన ప్రతిమకు కాదు. ఏ స్తోత్ర, హల్లెలూయా. మనమైతే శ్రమకు తల వంచేద్దాం, బాధకు తల వంచేద్దాం, కష్టానికి తల వంచేద్దాం, అన్నిటికీ నా మెళ్ళెక్కి టిక్కు టక్కు టక్కు టిక్కు టక్కు అని, ఓ ఏలు సాతానా, నీ హృదయము అసలైన సొసలైన రక్షకుడైన ప్రభు పాపములు క్షమించిన రక్తమును కాచిన ఆ రక్షకుడైన క్రీస్తు హృదయములో నీవు నింపుకుంటే ఆ అమూల్యమైన రక్తమే నీకు ఏం చేస్తుందంటే అన్ని విషయాలలో జయము జయము జయము. నీవు తల దించుకునేదిగా చేయడు ఆయన, నేను తల ఎత్తుకునేవాడిగా చేయును. దేవుని స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన మాట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో సత్యములను బాగుగా అర్థం చేసుకోనవలెను. యేసుక్రీస్తును రక్తము ద్వారా మనకేం కలుగుతుందంటే జయం. మన ప్రభుకి ఎలాంటి జయమో మనకు కూడా అలాంటి జయం. దేవుడి స్తోత్ర. నీ చిక్కము నిండా ఎవరు ఉండాలి? సిలువ వేయబడిన క్రీస్తు, రక్తమును కాచిన క్రీస్తు, 5 గాయములు కలిగిన క్రీస్తుతో నింపబడినప్పుడు ఆయన ద్వారా నీకేం కలుగుతుందంటే జయము. ఆయన ద్వారా జయము, అన్నిటి మీద జయమే, జయం పొందుతావు.